షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మనం చదువుకున్న వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు దేవుణ్ణి ప్రశ్నించడం లేదు, కానీ పాత నిబంధన ప్రవచనం 22వ కీర్తనలోని మొదటి వచనాన్ని ఉటంకిస్తున్నారు. అంటే లోకపాపములు మోస్తున్నటువంటి ఆ సమయములో యేసు నిరాశతో కూడిన నిస్పృహను తన తండ్రికి వ్యక్తపరిచారంతే. ఎందుకు? ఇది ప్రపంచ పాపాలను మోస్తున్నందున తన తండ్రి నుండి వేరు చేయబడుట అనే అంశాన్ని బట్టి ఆయన తీవ్రమైన వేదనకు మూలంగా ఈ యొక్క బాధను వ్యక్తపరచుతారు. దీనివల్లనే ప్రభు ఆ గెత్సెమనే తోటలో దేవునికి ప్రార్థన చేసి తన నుండి ఈ పాత్రను తీసివేయము నీ చిత్తమైతే అని ప్రాధేయపడ్డారన్నమాట. సరే, యేసయ్య అనుభవించిన శారీరక వేదన భయంకరమైనదే కదా, చాలా భయంకరమైనది. కానీ దేవుని నుండి ఆధ్యాత్మికంగా దూరమైన కాలం మరింత ఘోరమండి. మనం దేవుని నుండి శాశ్వతమైన దూరాన్ని అనుభవించకూడదని యేసుక్రీస్తు ప్రభువారు తానే ఈ 2 రకాల మరణాలని అనుభవించారు. ఆయన ప్రజలు క్రీస్తు మాటల్ని తప్పుగా అర్థం చేసుకుని చనిపోకుండా పరలోకానికి వెళ్ళిన ఏలియాని పిలుస్తున్నాడు అని అనుకున్నారండి. కొన్ని మాటలు చూడండి, మనం మాట్లాడుతున్నప్పుడు కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ యేసయ్య మాటలను కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎప్పుడో పరలోకానికి వెళ్ళిపోయిన ఏలియాని పిలుస్తున్నాడు ఏంటి అనుకున్నారు. యేసయ్యను రక్షించడానికి అతను మళ్ళీ తిరిగి వస్తాడేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. దాని ప్రకారంగా ప్రతి సంవత్సరం కూడా పస్కా పండుగలో ప్రతి కుటుంబం ఏలియా తిరిగి వస్తాడనే ఆశతో అతని కొరకు అడిషనల్గా ఒక ప్లేస్ ఏర్పాటు చేస్తారు, అదనపు స్థలాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రార్థన బైబిల్లోని అన్ని ప్రార్థనల కంటే డీపెస్ట్ మిస్టరీ అండి, లోతైన మర్మం కలిగినటువంటి ఉన్నతమైన అర్థం కలిగినటువంటి ప్రార్థన అండి ఇది. దేవుణ్ణి విడిచిపెట్టడం. ఇది నూతన జన్మను అనుభవిస్తున్నప్పటికీ కూడా మనకి మర్త్యమైన మనస్సుకు అర్థం కాందండి. మనకి నిత్యత్వం మాత్రమే దీన్ని వివరిస్తుంది. మనకి ఈ మాట చదివినప్పుడు వర్ణనాతీతమైనటువంటి అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తుని ఎందుకు విడిచిపెట్టాడో చాలామంది తెలుసుకోవాలనుకుంటారు. కారణం, ఇప్పుడు ఆయన లోక పాపాలను మోస్తున్నందున ఆయన పాపిగా మార్చబడ్డాడు. కానీ ఆయన పాపి కాదు, పాపిగా మార్చబడ్డాడు కాబట్టి పాపాత్ముడైనటువంటి ఆయనను పరిశుద్ధుడైన తండ్రితో సన్నిహితంగా ఉండలేడు. ఈ సత్యాన్ని గ్రహించాలి. తెల్లవారుజామున 12 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అంటారు. ప్రపంచమంతటా వింత చీకటి అలుముకుందని చెప్తారు. ఆయన రాత్రంతా కోర్టులు త్రిప్పడం, జడ్జి అని అక్కడని ఇక్కడని వింత చీకటి అలుముకుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రపంచమంతా తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారునిపై తన కోపాన్ని కురిపించడాన్ని ప్రజలు అలా చూడాలని కోరుకోలేదు. దుష్టశక్తుల చేతుల్లో కూడా బాధపడటం ప్రజలు చూడాలని కోరుకోలేదు. ఈ ప్రార్థన నీకు అర్థమైందా? ఎందుకలా పిలిచున్నాడు? మన చేయి పట్టుకోవడానికే దేవుడు తన చేయి విడిచాడు. మన చేతిని తండ్రి చేతిలో వేయటానికే విడిచిపెట్టడం జరిగింది. ఈ బాంధవ్యాన్ని అర్థం చేసుకుని ప్రభుని హత్తుకుని జీవించుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.